హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ చారేపల్లి బ్రాహ్మణవంటలు. ఈరోజు మా అమ్మగారు గోంగూర పచ్చడి చేశారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా వెల్లుల్లి ఉల్లిపాయ అవన్నీ వేసుకొని చేస్తారు, కానీ ఇది నూగులు వేసి చేశారండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. ఇంకా సబ్స్క్రైబర్లకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మన ఛానల్కి ఈ జాయిన్ బటన్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి, ఆప్షన్ అనేది వచ్చింది. అది మీరు సపోర్ట్ చేసి మాకు తర్వాత జాయిన్ అయితే దాని నుంచి లైవ్ షో చేయడానికి వీలు ఉంటుందండి. ఎవరికైనా ఇప్పుడు కామెంట్స్ రాస్తున్నారు, ఆ కామెంట్స్ రాసే వాళ్ళకి జాయిన్ అయిన తర్వాత మీరు కామెంట్స్ రాస్తే దానికి మేము ప్రత్యేకించి మీకు ఫోన్ చేసి మాట్లాడడం కానీ పర్సనల్గా, లేకపోతే ట్యాబ్లో ఒక వీడియో చేయడం కానీ కమ్యూనిటీ ట్యాబ్లో అట్లా ఉంటుందండి. అది కొద్దిగా ఇంకా సబ్స్క్రైబర్లకి ఇంకా క్లోజ్గా మూవ్ అవ్వడానికి ఆ జాయిన్ బటన్ అనేది ఉందండి. ఇంకొకటి సబ్స్క్రైబర్లు క్రియేటర్స్కి కొద్దిగా సపోర్ట్ చేసే యూట్యూబ్ ఆప్షన్ అనేది ఇచ్చిందండి. సో అందరూ సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ధన్యవాదాలండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గోంగూర పచ్చడి చేస్తున్నానండి ఈరోజు. ఇంతకుముందు పెట్టాను, సరిగా లేదని మళ్ళీ అడిగినారు, అందుకు పెడుతున్నానండి. 2-3 మాటలు శుభ్రం చేసుకున్న గోంగూర. దానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, పసుపు, ఆవాలు, మెంతులు, ధనియాలు, నూగులు, సాల్ట్, ఆయిల్, పచ్చిమిరపకాయలండి. ఇట్లా తుంచి వేసుకుంటే బాగా పగలకుండా బాగుంటుంది. నూగులు వేయించుకుంటాను. గోంగూర పచ్చడికి 2 స్పూన్ల నూగులండి. ధనియాలు వేస్తున్నాను. ఎంత? 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులండి, ఆవాలు మన తర్వాత ఏం బంద గోంగూర వేస్తాను. వేగిపోయినాయండి. పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు కొంచెం నూనె వేయాలండి. నేను ముందుగా వేసాను, అందుకే వేయలేదు ఇప్పుడు. పులుపుకు తగ్గట్టు వేసినానండి. మీకు కావాల్సింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు 6 కాయలు అక్కడ కరిగినాను నేను. అట్లా ఉన్నాయి, ఎక్కువగా కరపకుండా. కారం ఎక్కువ తినమండి మేము, అందుకని తక్కువ వేసాను. గోంగూర కొంచెం ఎక్కువే పడతాయి కదా, పులుపు తగినట్టు వేసుకోవాలి. కొంతమంది శనగింజలు వేస్తారు, పల్లీలు, ఏమేందో వేసుకుంటారు. అవన్నీ వేయం మేము. ఉల్లిపాయలు వేసుకోవచ్చు, వెల్లుల్లి వేసుకోవచ్చు, అందరూ వేసుకుంటారు. మేము వేయకుండా నూగులు వేస్తామండి. నూగులు వేసి దంచుతాము. వేగాయండి మిరపకాయలు. గోంగూర వాడ్చుకుంటున్నానండి. ఆకు తడి లేకుండా వేయించుకోవాలండి. తర్వాత నూనె వేసుకోవాలి. ఇట్లా సన్నగా తరుక్కుంటే ఆకు నున్నగా మెరిగిపోతుందండి, బాగా తొందరగా వాడుతుంది. గోంగూరలో బంక వస్తుందండి. ఆ బంక ఉంటే మంచి ఆకు
పుల్లగా ఉంటుంది బాగా. ఇంకా వాడాక నువ్వులు మళ్ళీ నూనె వేయండి, బాగుంటుంది. ముందుగా వేసుకోకూడదు. ఆకులు తేమంతా పోతుంది కదండి, అట్లా. ఇప్పుడు వేస్తాను నూనె, అక్కడ పెట్టాను. ఎంత? 3 స్పూన్లు వేసుకోండి తగినంత. చూడండి ఎంత బాగా కరిగిపోయింది ఆకు, మెత్తగా కరిగిపోతుంది ఆకు. బాగా బంక ఉంది కాబట్టి మంచి ఆకు. అంటే బంక ఉంటే ఆకు మంచిది, బాగా కరుగుతుంది వెన్నలాగా. బాగా పులుపు కూడా ఉంటుంది. చూడు ఇట్లా బంకం అయిపోయిందా? బాగా వాడిందండి ఆకు. చూడండి ఎంత సులభంగా అయిపోయిందో. మిరపకాయలు వేసుకుంటున్నానండి. ఎక్కువ చూసి ఉనుకుంటు. తగినంత ఉప్పు అండి, ఉప్పు బాగా పడుతుంది. తీస్తున్నానండి ఇవి. మెంతులు అవి మెదగవండి, అట్లే ఉంటాయి. వేయించుకున్న మెంతులు, ధనియాలు, వేయించుకున్న మెంతులు, నువ్వులు, ధనియాలు తర్వాత మళ్ళీ వేస్తాను. మంచిగా జరిగిందా? ఉప్పు ఆకులేకి వేసుకోవాలండి, వేడి మీద పసుపు వేస్తే బాగుంటుంది. ఎంత మెత్తగా అయిపోయింది, ఏమి ఖర్చుకోకుండా ఉంది. ఆకు ఇలా పప్పు చేసుకుంటే బాగుంటుంది. పప్పు ఆల్రెడీ చేసిన చూపించినామా? వీడియో ఉంది గోంగూర పప్పు. చాలా టేస్ట్ ఉంటుంది. ఊరికే అట్లా కలుపుకున్నా కూడా సరిపోతుంది కదా, ఆకు కాకుండా. ఇంతేనా? ఇది ఇంతేనా? అంతే, 20 మాత వేసేస్తే సరిపోతుంది. చూడు ఏమాత్రం ఆకే కనపడ్డా బాగుంటుంది. కొంతమంది కొమ్మలు వేస్తారు, అవేం బాగుంటుంది. నలగ ఇలా తరిగి వేసుకుంటే గోంగూర స్పెషల్. ఇది గోంగూర గుంటూరు కదా, గుంటూరు స్పెషల్ గోంగూర పచ్చడి. వాళ్ళు వెల్లుల్లి అవన్నీ వేసుకొని చేసుకుంటారు కదా, వాళ్ళు తెల్లగడ్డలు అన్నీ వేస్తారు కదా. రెడీ అయిపోయిందండి. తిరేబాత వేసుకొస్తాను. ఇంగువ, ఆవాలు, మిరపకాయ తిరేబాత అండి. ఇంగు వేసినాను. కొంతమంది వెల్లుల్లి వేస్తారు, ఇంగువ వేస్తారు, రెగటగా వాసన వస్తుంది.
అంటే ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకున్నప్పుడు ఇంగు వేసుకోకూడదు. అది అంటే రెండు వాసన ఎక్కువ అయిపోతుంది, బాగుండదు బాగుండదు కదా. ఓకే.